ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధాన అంశంగా ఇటీవల జస్టిస్ పిసి ఘోష్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినటువంటి కాళేశ్వరం పైన సమగ్ర రిపోర్ట్ పైన ఈరోజు జరగనున్నటువంటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై కూలంకుషంగా చర్చించవచ్చు అనేటువంటి విషయానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా ఈనాడులో వార్త ఉంది మిత్రులారా. అదేవిధంగా గత 3 సంవత్సరాల్లో రైల్వే టికెట్లు వారు ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత మరి తిరిగి ఇచ్చినటువంటి వైనానికి సంబంధించి సుమారు 300 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఈరోజు ఈనాడు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది మిత్రులారా. అదేవిధంగా గంజాయి మహమ్మారి యువతలో ఎలా వ్యాప్తి చెందుతుంది, మరి ఏ దశగా పరిణామం చెందుతుంది, ఒక చాప కింద నీరులాగా, దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది మిత్రులారా. అదేవిధంగా మెదక్ జిల్లా కలెక్టర్ సైకిల్పై తన ఫ్యామిలీతోని మెదక్ జిల్లా కేంద్రం నుంచి రామాయణపేట వరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిని తనిఖీ చేసినటువంటి విషయం కూడా ఈరోజు పత్రికలో కనిపిస్తాం మిత్రులారా. స్వయంగా సైకిల్పై సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించినటువంటి కలెక్టర్ దంపతులకు సంబంధించిన వార్త ఈరోజు ప్రధానంగా హైలైట్గా మారింది. ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారి మరి మామూలుగా ఆ యొక్క పరిసరాలను చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను, వారు చేస్తున్నటువంటి పనితీరు, ఆ యొక్క రైతుల పనితీరు, అవన్నీ ఒక దగ్గరుండి చూసుకుంటూ కేవలం ఒక సైకిల్ పైన మరి అంత సాహసంతో కలెక్టర్ గారు ప్రయాణం చేసి మరి పలువురిని, కలెక్టర్ గారు ఇంత సామాన్యంగా మరి ఉంటారా, మరి సామాన్య జనస్రవంతి ఏ విధంగా ఉన్నారనేటువంటి విషయం స్పష్టానికి మరి వారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పొచ్చు మిత్రులారా. అదేవిధంగా ఈరోజు ఇక వెలుగు దినపత్రికలో ప్రధానాంశంగా కాళేశ్వరం పాపం కేసీఆర్దే అనేటువంటి ప్రధానమైనటువంటి వార్త కూడా ఈరోజు మొదటి పేజీలో వెలుగు దినపత్రికలో కనిపిస్తోంది మిత్రులారా. మరి అన్నీ తానే, మరి కాంట్రాక్ట్ నుంచి మొదలు డిజైన్ కానీ ఏదైనా కూడా మొత్తం కేసీఆర్దే పూర్తి బాధ్యత అనేటువంటి దిశగా ఈ యొక్క వార్త ఈరోజు మొదటి పేజీలో ప్రధానంగా కనిపిస్తా ఉంది మిత్రులారా. అదేవిధంగా కేసీఆర్ శత్రువులు కొంతమంది నాపై మాట్లాడుతున్నారు, పెద్దసారు ఆదేశానుసారమే మాట్లాడుతున్నారని చెప్పేసి మరి ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి మాట కూడా ఈరోజు వెలుగు దినపత్రికలో కనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈ యొక్క కవిత గారి మాట పట్ల నల్గొండ జిల్లా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఈ యొక్క వార్త పైన స్పందించినట్లు ఈ వార్తలో ప్రధానంగా కనిపిస్తాను మిత్రులారా. ఇక ఆంధ్రజ్యోతి ప్రధాన పత్రికలో ఉన్నటువంటి అంశాల విషయానికి వస్తే కాళేశ్వరంపై సిట్ అనేటువంటి దిశగా మరి ఇటీవల పిసి ఘోష్ గారు ఇచ్చినటువంటి జస్టిస్ వారి రిపోర్టు పైన ఈ యొక్క అవకతవకలు, మరి అక్కడ జరిగినటువంటి వివరాలకు సంబంధించి ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం ఇంకా సిట్ కూడా పంపిస్తారా అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తాను మిత్రులారా. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని సినిమా నటుడు చిరంజీవి ఒక మర్యాదపూర్వకంగా కలిసినటువంటి వార్త ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులారా. నాపై పెద్ద మనుషులు, టిఆర్ఎస్ లో ఒక పెద్ద నాయకుడు నాపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారు అనేటువంటి సంబంధించి వార్త కూడా కవితకు సంబంధించిన వార్త ఈరోజు పత్రికలో కనిపిస్తోంది. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో మీనాక్షి నటరాజన్ గారు పర్యటనకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది. ఇక నమస్తే తెలంగాణ పత్రిక విషయానికి వస్తే ఇక బనకచర్ల ప్రాజెక్టు పైన ప్రధానంగా ఈ యొక్క ఒక వ్యాసంలాగా వార్త ఉంది. అదేవిధంగా భూ కబ్జాలకు ఎన్ఓసి అనేటువంటి వార్త టైటిల్తో ఉన్నటువంటి వార్త ఇలా ప్రధానంగా మొదటి పేజీలో కనిపిస్తోంది మిత్రులారా. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఎన్నో లోపాలు, ఎందరో బాధ్యులు, కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం దృష్టి అనేటువంటి వార్త ఈనాడులో చూస్తున్నాం. ఈ నిరీక్షణ చూస్తే ఎన్ని రైళ్లు కావాలో అనేటువంటి
ఈ యొక్క 3 ఏళ్లలో 1,00,00,000 టికెట్ల రద్దు, అందులో 66% స్లీపర్ క్లాస్ ప్రయాణికులు, సుమారు 395 కోట్ల ఆదాయం కోల్పోయిన దక్షిణ మధ్య రైల్వే అనేటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఏఐతో వారానికి 10 గంటలు ఆదా అనేటువంటి ఒక సరికొత్త టెక్నాలజీ. ఏఐతో అంటే కేవలం మనిషి మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది, కానీ మనుషులు గారు వాళ్ళు. ఒక టెక్నాలజీ సంబంధించినటువంటి ఇది ఒక సరికొత్త టెక్నాలజీ. రాబో కాలంలో ఈ యొక్క ఏఐ టెక్నాలజీ దక్షిణాదిన పోటాపోటీ అనేటువంటి ఇది ఒక వార్త. గ్రానైట్ పార్లో 6 దుర్మరణం అనేటువంటి వార్త, ఇది ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఒక సామాన్య ఒక వ్యక్తిలాగా వారి యొక్క దంపతులతోని మరి మెదక్ నుంచి రామాయణపేటకు సుమారు 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ రైతుల పొలాలు, అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క తీరు తెన్ను విషయాలన్నీ అవగాహన చేసుకుంటూ వారు సొంతంగా నడుపుకుంటూ 20 కిలోమీటర్లు ఈరోజు ఒక కలెక్టర్ గారు పర్యటన చేశారంటే మామూలు విషయం కాదు మిత్రులరా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది వారికి. మరి అటువంటి ఒక విలాసమైనటువంటి విషయానికి దూరంగా ఉండి ఒక మామూలు వ్యక్తిలాగా ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కూడా మరి కలెక్టర్ గారు దంపతులు పర్యటించడం పలువురికి ఆదర్శం కావాలనేటువంటి విషయం ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. పై సార్ కావాలి సమస్యలు పరార్ అనేటువంటిది కలెక్టర్ గారు, మెదక్ జిల్లా కలెక్టర్ గారు రామాయణపేటకు సొంతంగా వారు నడుపుకుంటూ వచ్చి ఆ యొక్క పరిసరాలను కూడా చూసి రామాయణపేటలో మరి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి, రికార్డు తనిఖీ చేసి, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారు చెప్తున్నటువంటి మాట మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. కాళేశ్వరం పాపం కేసీఆర్దే, బ్యారేజీల నిర్మాణం నుంచి కాంట్రాక్టుల అప్పగింత దాకా ఆయన ఇష్టారాజ్యమే, భారీగా ఆర్థిక అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, కమిషన్ నివేదికలో సంచలన విషయాలు, నేడు కేబినెట్ లో చర్చ అయినటువంటి వార్త. మరి కాళేశ్వరం సంబంధించినటువంటి వార్త, కేసీఆర్ ఫోటో అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక కవిత గారు ఏమంటారు చూద్దాం. నాపై బీఆర్ఎస్ పెద్ద నేత కుట్ర, ఆయన అండదండలతోనే నాపై వ్యక్తిగత ఆరోపణలు, బయట వ్యక్తులతో తిట్టిస్తున్నాడు, మా జాగృతిలో కోవట్లను పెట్టిండు, నా ముందు చావు తెలివితేటలు ప్రదర్శించొద్దు కవిత అనేటువంటి వార్త చూస్తున్నాం మిత్రుల. ఓ లిల్లీ ఫుట్ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, ఆయన నల్గొండలో పార్టీని సర్వనాశం చేసిండు, ఇష్టమున్నట్లు మాట్లాడే తీవ్ర పరిణామాలు తప్పవు, ఇష్టమున్నట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు తప్పవు, నా లేఖ లీక్ అవడానికి ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలకు సంబంధం ఉంది, టైం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయని వ్యాఖ్య, బీసీ రిజర్వేషన్ పై తమ దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్ అయినటువంటి ఎమ్మెల్సీ కవిత చేస్తున్నటువంటి మాట. మిత్రులారా, ఒక విషయం గమనించాలి. మరి కవిత గారు మాట్లాడుతున్నారు మరి కేసీఆర్ని ఉద్దేశించి అంటే, మరి పార్టీలో నిజంగా వారి యొక్క ఆస్తులపైన ఏమైనా విభేదాలు వచ్చాయని పలువురి కథనం కూడా నడుస్తుంది. ఇంకో మాట కూడా ఏంటంటే మిత్రులారా, ఒక్కొక్కసారి ఏముంటుందంటే, ఇంతకుముందు చాలాసార్లు మనం చెప్పుకున్నాం, పార్టీల్లో వారు వేరు వీరు వేరు, ఒక దిశగా చూసినావా. మరి అసలు కవితకు అంటే కేసీఆర్ వడనివడది, ఆ పార్టీకి చాలా దూరం అనేటువంటి ఒక దిశగా ఇది ఒక రాజకీయ కోణంగా కూడా భావించవచ్చు అని చెప్పేసి పలువురు నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం. మరి మునుముందు వీరి యొక్క మాటలు కానీ మరి కేసీఆర్ యొక్క నిర్ణయం కానీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం ఒక చర్చకు దారితీస్తున్నటువంటి విషయం స్పష్టమవుతుంది మిత్రులారా. చుక్క నీటిని వదులుకోం, బనకచర్ల పాపం ముమ్మాటికి బీఆర్ఎస్దే, ఏపీ కుట్రలు కుతంత్రాలు అడ్డుకుంటాం, డిప్యూటీ సీఎం బట్టి అనేటువంటి వార్త. కేసీఆర్ శత్రువుల మాటలే కవిత మాట్లాడుతున్నది, ఆమెకు నా సానుభూతి. జగదీశ్వర్ రెడ్డి, నేను చావు తప్పి కన్నుల లోటపోయి గెలిస్తే కొందరు అసలు గెలవలేదు కదా అని క్వశ్చన్ మార్కు. లేక లీక్ అవడానికి బాధ్యులు ఎవరో కవితకే తెలియాలి, అసలు ఆమెకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమెనే అడగాలని కామెంట్ జగదీశ్వర్ రెడ్డి అంటున్న మాటలు ఇది. ఇక సృష్టి కేసులో మరో 4 అరెస్ట్ అయినటువంటి వార్త, ఇంతకుముందు చాలాసార్లు చదివాము ఈ వార్త. ఇక కమిషన్ కోసమే కాళేశ్వరం అనేటువంటి వివేక్ వెంకటస్వామి అంటున్న మాట. కేటీఆర్ కవిత మధ్య ఆస్తుల పంచాయతీ, అది తీర్చలేక కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైండు, మహేష్ గౌడ్ అనేటువంటి వార్త చూస్తున్నాం మిత్రులు. ఇక కాలువలో పడ్డ కారు 11 మంది మృతి, చనిపోయిన వాళ్ళు 9 మంది ఒకే ఫ్యామిలీ, యూపీలో ప్రమాదం, ప్రధాని మోదీ యూపీ సీఎం యోగి దిగ్భ్రాంతి అనేటువంటి వార్త. ఇది ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు సుమారు ఇంతమంది 11 మంది మృత్యువాత పడ్డ విషయం ఇది ఒక కడు దయానికం. అందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు కావడం ఒక పెద్ద, ఆ కుటుంబం మొత్తాన్ని మీద మరణం అనేటువంటి దాంట్లో చేరిపోయారనేటువంటి విషాదమైన వార్త మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం.
కాళేశ్వరం పై సిట్ క్వశ్చన్ మార్క్. అవకతవకలపై విచారణకు ప్రత్యేక బృందం, అసెంబ్లీలో చర్చ. 3 రోజుల పాటు సభ, సభ్యులందరికీ కమిషన్ నివేదిక. సిట్ వేయడమా, చర్యలకు ఉపక్రమించడమా? నేటి మంత్రివర్గ భేటీలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం. ఇక సీఎం రేవంత్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి అనేటువంటి వార్త కూడా చూస్తున్నాం. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, కేబినెట్ నోట్ పై అధికారులతో మంత్రి ఉత్తమ్ సిఎస్ భేటీ. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ 3 రోజుల పాటు అక్కడే మకాం అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక కవిత గారి వార్త ఇందులో ఏముందో చూద్దాం. సర్కారు నిర్ణయాలపై ఏం చేద్దాం, ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో దానిపై చర్చ. ఇక కవిత వ్యవహారం, బీసీ రిజర్వేషన్ అంశంపై సమాలోచనలు. నాపై అనిశ్చిత వ్యాఖ్యలు వెనుక పెద్ద నాయకుడు అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం, కవిత వార్త. ఇక కేసీఆర్ బద్ధ శత్రువుల మాటలే ఆమె మాట్లాడుతున్నారనేటువంటి వార్త ఇందులో కూడా చూస్తున్నాం. ఇక బండరాయి పడి 6 కూలీల మృతి అనే వార్త. పుట్టినరోజు వేడుకలో డ్రగ్స్ మత్తు అనేటువంటి వార్త ఇందులో ఉంది. వీళ్ళకేం తక్కువని అనేక మంది మాజీ ప్రజాప్రతినిధులకు డబుల్ పెన్షన్లు. ఒక నేత ఎమ్మెల్యే ఎంపీగా చేసి మాజీ అయితే జీవితాంతం 2 పెన్షన్లు. విడివిడిగా ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరోజు ఎమ్మెల్యేగా చేసి మాజీ అయిన పెన్షన్. పదవిలో ఉండగా లక్షల్లో జీతభత్యాలు. ఉద్యోగులకు లేని వెసులుబాటు వీరికి ఎందుకు? మాజీల పింఛన్ పద్ధతిపై జనంలో చర్చ అనేటువంటి వార్త. ఈ యొక్క వార్త వీళ్ళకేం తక్కువ అని. ఒక్కసారి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జీవితకాలం మొత్తం పెన్షన్ వస్తుంది. ఒకరోజైనా కూడా వీళ్ళకు ఇంత పెన్షన్ పెట్టుకున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లే లేదు ఈరోజు. కేవలం వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ డబ్బులు, వాళ్ళ టీఎల్ కానీ వాళ్ళ డిఎల్ కానీ ఇవ్వడానికే కొన్ని సంవత్సరాలు నెలల పాటు మరి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పెన్షన్నే అసలే లేదు ఇప్పటికీ ఉద్యోగులకు. ఇది ఒక పెద్ద దారుణం అని చెప్పవచ్చు. చాలా మంది యొక్క ఉద్యోగుల నుంచి వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఫిర్యాదు కానీ విమర్శ కానీ మిత్రులారా, రాజకీయ నాయకులేమో ఒకరోజు మరి ఎమ్మెల్యే ఉన్నా ఎంపీ ఉన్నా వాళ్ళకి జీవితకాలం పెన్షన్ ఒక్కొక్క లక్షల రూపాయలు తీసుకుంటారు వాళ్ళ పెన్షన్. మరి మాకెందుకు ఉండదు? కనీసం మా డబ్బులు మరి టీఏడిఏలు తిరిగి ఇస్తున్నందుకే కనీసం 1 సంవత్సరాలు పడుతుంది ఈ యొక్క వివిధ శాఖల్లో. కానీ ఇదైతే ప్రభుత్వం మామూలను సేవ చేయించుకొని సుమారు 20-30 సంవత్సరాలు సేవ చేసుకొని ఒక గాలికి వదిలేస్తారు ఉద్యోగులు. కనీసం ఈ యొక్క ఉద్యోగుల పట్ల పెన్షన్ పెట్టాలని చెప్పేసి అనేక సంవత్సరాలు మేము విజ్ఞప్తులు చేస్తున్నా. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కూడా ఈ యొక్క ఉద్యోగులను మాత్రం ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వాలు కానీ పట్టించుకోకపోవడం, పైగా మరి లక్షల కోట్ల రూపాయలు ప్రజాప్రతినిధులకు ఇవ్వడం పై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మరి ఈ విషయం పట్ల 1-10 సార్లు ఆలోచన చేయాలి. మరి ఒక్కొక్కరు అయితే అసెంబ్లీకి కూడా రాదు, పార్లమెంట్కి అయితే ఒక్కొక్కరు కనీసం పోకూడా పోరు. మరి అటువంటి వాళ్ళు 1,00,000 రూపాయలు తీసుకుంటారు, లక్షల జీతం తీసుకుంటారు పెన్షన్ రూపంలో. మరి ఇది మాత్రం ఈ విషయంలో మరి ఆలోచన చేయాలనేటువంటి విషయం ఉద్యోగస్తుల నుంచి వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న, మరి ప్రతి విమర్శ కూడా. నుంచి షూటింగ్స్ బంద్, ఫిలిం ఛాంబర్ తో చర్చలు విఫలమవడంతో ఫెడరేషన్ నిర్ణయం. వేతనాలు పెంచని సినిమాలు షూటింగ్ కు వెళ్ళకూడదని తీర్మానం. ఇక దిగొచ్చిన కేంద్రం, రాష్ట్రానికి ఈ నెలలో 65,000 టన్నుల యూరియా సరఫరా అనేటువంటి వార్త ఉంది మిత్రులారా. ఈరోజు నమస్తే తెలంగాణ వార్తాపత్రికల్లో ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. బనకచలలో ఆదాని బిగ్ డీల్ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. బాబు తాపత్రయం, రేవంత్ మౌనం వెనుక కార్పొరేట్ చక్రం. విద్యుత్ ప్రాజెక్టుల కోసం నీళ్లు తరలింపే అసలు రహస్యమైనటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక భూ కబ్జాలకు ఎన్ఓసి, గోపన్పల్లి భూములపై అడవుల ప్రైవేటుకు హక్కులు కల్పిస్తున్న అధికారులు అనేటువంటి ఒక వార్త చూస్తున్నాం. తాగు ఓగు మందు సీసాలు ముందు పెడుతున్న రేవంత్ సర్కార్, పట్టణాల్లో బీర్ కేఫ్లు, పల్లె పల్లెన వైన్ షాప్ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం ప్రధాన వార్త. ఇక కాంగ్రెస్ నేతల గ్రూప్ వార్ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. రేపు ఢిల్లీకి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. ఇక మాట తప్పని సర్కారుపై సంఘాల జంగ్ అనేటువంటి వార్త ఇందులో చూస్తాం మిత్రుల. మేడ్చల్లో పెన్ గ్రూప్ పటేల్ ఎంటర్ప్రైనర్స్ నెట్వర్క్ సంబంధించినటువంటి సమావేశం ఒకటి జరిగింది మిత్రులారా. ఈ యొక్క సమావేశానికి నేను కూడా హాజరై అక్కడ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే దీంట్లో ఎవరైనా కానీ మరి ఆర్థికంగా ఎవరైనా వెనుకబాటు ఉన్నా కూడా అనేకమైనటువంటి ఎవరెవరు ఉన్నారు, మరి ఎవరెవరు ఏ ఏ సంస్థల్లో పనిచేస్తున్నారు, మరి వారికి ఇతోధికంగా సహాయం చేయడానికి ఈ యొక్క పెన్ గ్రూప్ సహాయపడుతుందని చెప్పేసి అక్కడ నిర్వాహకులు చెప్పారు. మరి సమాజంలో ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందులతోని మరి వారు ఉన్నా కూడా వారు చేస్తున్నటువంటి
పనులు అయినా కూడా ఏవైనా కూడా ఈ యొక్క పెన్ గ్రూప్లో మరి యాడ్ చేసినట్టయితే వారికి ఏమైనా మౌలిక వసతులు కల్పించేటువంటి దిశగా ఈ యొక్క నిర్వాహకులు చెప్పడం జరిగింది. మరి ఇందులో కూడా మిత్రులు మరి అధిక సంఖ్యలో జాయిన్ అయ్యి మరి వారు కూడా సౌకర్యం పొందుతూ ఇతరులు కూడా సేవ చేసేటువంటి అవకాశం ఉంది. చాలా మంది యొక్క గ్రూప్లో చేరాల్సిన అవసరమే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఆ చూసినోళ్ళకి ఏమనిపిస్తాడ వైర్ అనిపించేది, కానీ బుక్కలు మాత్రం ఆడాడ బాగుంటారు. ఎవరో దావత్ చేస్తున్నట్టు మస్తు వేసారు లైట్లు అని అంటారు. కానీ ఇక్కడ మాత్రం మన కుల బాంధవులలో ఈ పెన్ గ్రూప్ వాళ్ళు మాత్రం ఒక లైట్ మాత్రం యూజ్ చేసింది. ఆ లైట్ ఎట్లుందంటే రన్నింగ్ లో ఉన్నది, మన చూస్తే అక్కడికి వెళ్ళి చూస్తే తల తిప్పుకుంటున్నది ఇక అందరు కలిసి. ఎందుకంటే పక్కకున్న రానికి చూసినా నేను 40 ఏళ్ళ నుంచి నాకు కులం అని నిన్ను కూడా అడగలేదు. నేను 50 సార్లు కలవచ్చు. ఒక బిజినెస్ పరంగా కానీ ఏదైనా వ్యాపారం చెప్పి కానీ శ్రీపేళ్ళ వాళ్ళు మంచి మేనేజర్ చేస్తారు. ఇక్కడ ఉన్నందుకు చాలా మంది నేను ఒక 10 రాసుకున్నాను, చెప్పలేకపోతున్నా. వరంగల్ కూడా నేను మన గంగుల కమలాకర్ అని చెప్పారు కదా, జోగురామ్ దగ్గర పిఏ చారి గారు అని ఉంటాడు. ఎప్పటికీ మనడాక నిలుస్తారు. వారు నాకు బాగా పరిచయం. అంటే ఒక్కోసారి చిన్న పరిచయం ఎంత పెద్ద దాన్ని అదైతే అంటే సులభం చేస్తా అంటే ఇది ఒక పెన్ గ్రూప్ నాకు చాలా ఆశ్చర్యం. అంటే ఒక సీరియల్ బల్బు, ఒక ఇంటింగ్ చేసుకున్న బల్బు వెలిగించారు వాళ్ళందరిలో. ఎందుకంటే ఉండొచ్చు సంఘాలు అక్కడక్కడ ఉండొచ్చు, ఎవరు వాళ్ళంటే వీళ్ళు పడతారు, వీళ్ళంటే వాళ్ళు పడతారు. ఒకసారి పడేస్తుంది, ఒకసారి పడలేదు. వెనకష్టం వచ్చాడు పక్కకు. డాక్టర్ గారు చెప్పారు, డాక్టర్ గారు సబ్జెక్ట్ ఉన్నటువంటి దాంట్లో చిన్న ఒక అంశం చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తాపత్రికలు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. నమస్తే.